బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, నా పేరు గోవర్ధన్. నేను మెదక్ జిల్లా అధ్యక్షుడిని. గత 26 సంవత్సరాల ముందు మొట్టమొదలు పత్రి గారు మెదక్ వచ్చేసి మాతో కలిసి సార్ గారు మాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉద్దేశం అపోదీపోభవ, నీ జ్యోతిని వెలిగించుకొని 10 జ్యోతిని వెలిగి అనేటువంటి ఫస్ట్ మెసేజ్. అదే మా ఉపదేశంగా భావిస్తూ ఆనాటి నుంచి మరి 1999 నుంచి 2008 వరకు కూడా ప్రతి నెల మా పట్టణంలో ప్రతి నెల ఒక క్లాస్ పెట్టేవాడు. గోవర్ధన్ అని ఫోన్ చేసి క్లాస్ అరేంజ్ చేయమని చెప్పేవాడు. ఆయన ఆదేశానుసారం మరోమాట మాట్లాడకుండా ఓకే సార్ అని ఆ విధంగా క్లాస్ పెట్టుకుంటూ ఈరోజు మెదక్ జిల్లాలో ఒక పట్టణంలోనే మేము 6 పిరమిడ్లు కట్టుకున్నాము. ధ్యానులు ఎంతోమంది అయినరు. మరి ఈనాటికి కూడా అక్కడ మేము ఒక 12 సెంటర్ టౌన్లోనే మొట్టమొదలు 12 సెంటర్లు పెట్టి ఈరోజు మొత్తం జిల్లా, ఆ తర్వాత సిద్దిపేట్, సంగారెడ్డి, నారాయణఖేడ్, ఈ మొత్తం పట్టణం మొత్తం ఉమ్మడి జిల్లాలన్నీ తిరిగి సార్ ఆ రోజు నుంచి కూడా ఇంచుమించు 10 సంవత్సరాలు బాగా తిరిగాడు మా జిల్లాలో. తిరిగి అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచారంతో పాటు ధ్యాన జ్ఞానాన్ని ఇచ్చాడు. సార్ ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతోనే, ఆ ధైర్యంతోనే మా యొక్క జీవితం ఈరోజు చక్కదిద్దుకొని మేము చాలా బాగా మా జీవితాన్ని, ఉద్యోగాన్ని, సంసారాన్ని అన్ని విధాలుగా సంసారంలో నిర్వహించినటువంటి ఆయన సార్ ఇచ్చినటువంటి దీంతో ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం. మరి మా జిల్లాలో మొట్టమొదలు దామోదర్ రెడ్డి సార్ ప్రతి నెల మా దగ్గరికి వస్తుండే. ఈయనతో పాటు మొట్టమొదలు మాకు పరిచయం చేసినటువంటి నరేందర్ ముదేల్కర్ గారు 2 సంవత్సరాలు మాకు వెన్నంటుండి 2 సంవత్సరాల ధ్యాన ప్రచారంకు మాకు ధ్యానానికి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఆ ప్రచారం జిల్లా మొత్తంలో మాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఆ తర్వాత శ్రీనివాస్ సార్ వెంబడి దామోదర్ రెడ్డి గారు కూడా వచ్చేవారు. వారితో పాటు మా జిల్లాలో ఇప్పుడు శోభా మేడం అని తను కూడా ఒక మంచి మెడిటేటర్, సీనియర్ మాస్టర్. తనతో 2 మాటలు వినాల్సిందిగా కోరుకున్నాం.